ఎస్ నమస్తే. మరి ఒక్కసారి మా సురేష్ హిందీ అకాడమీ స్టూడెంట్స్ అందరికీ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు మా యాప్ ద్వారా వీడియోస్ చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ప్రధానంగా ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే కనుక, ఏదేమైనా సరే సెప్టెంబర్ నాటికి టెట్ నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉందండి. సో తప్పనిసరిగా ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని ప్రిపరేషన్ని ఏ టైంలో కూడా నిర్లక్ష్యం చేయకోకుండా మీరు ప్రిపరేషన్ చేస్తూ ఉండండి. వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, అదేవిధంగా మా సైడ్ నుండి ఏ సర్వీస్ కావాలన్నా, మీ ఏ హెల్ప్ కావాలన్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. మరి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నటువంటిది మెథడాలజీకి సంబంధించినటువంటి విషయం పైనండి. పూర్తిగా సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, దేనికి ఎన్ని మార్కులను కేటాయించడం జరిగింది, ఎక్కడ ఏ పుస్తకాల నుండి ఆ బిట్లు ఇస్తారు అనేవి మీకు పూర్తిగా తెలియజేస్తాను. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా యాప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దానిపైన టచ్ చేసినా మీకు గూగుల్ ప్లే స్టోర్ నుండి మా యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. లేదా సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటి ఆ పేరుని గూగుల్ ప్లే స్టోర్లో టైప్ చేసినట్లయితే ఈజీగా మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫోన్ నంబర్, పేరు, ఈమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకొని మా యొక్క వీడియోస్ అన్నింటినీ కూడా, అందులో కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. వాటన్నింటినీ మీరు బాగా చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఓకేనండి. మరి మా సంస్థకి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా అందుబాటులో ఉందండి. మీకు కావాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మాకు ఫోన్ చేసినట్లయితే వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఓకేనండి. అయితే ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఈరోజు చెప్పడానికి కారణం ఏంటంటే, ఎవరైతే మా యాప్ని పర్చేస్ చేస్తారో, మా యాప్లో ఉన్నటువంటి ఆల్ సబ్జెక్ట్ కోర్స్ అనేటటువంటి దాన్ని పర్చేస్ చేస్తారో వాళ్ళకి పూర్తి మెటీరియల్, అక్కడ ఉన్నటువంటి 6 సబ్జెక్టులకి సంబంధించినటువంటి మెటీరియల్ పూర్తిగా మీకు అందించడం జరుగుతుందండి. చాలా తక్కువ అమౌంట్కి, ఓన్లీ జిరాక్స్ ఖర్చులు మాత్రమే తీసుకొని మీకు అందించడం జరుగుతుంది. పూర్తిగా ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా తక్కువ ఖర్చుతో మీరు మా యాప్లో పర్చేస్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందండి. బయటి వాళ్ళకి ఈ ఆఫర్ వర్తించదు. ఓకే, యాప్లో ఆల్ సబ్జెక్ట్ కోర్స్ పర్చేస్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే. ఓకే, ఇప్పుడు చూద్దాం మరి ఈ యొక్క హిందీ మెథడాలజీకి సంబంధించి ఏ విధంగా అడుగుతారు, ఎక్కడి నుండి బిట్లు వస్తాయి అనేటటువంటిది ఒకసారి చూసుకున్నట్లయితే జాగ్రత్తగా చూడండి. హిందీ మెథడాలజీ దీన్ని హిందీలో హిందీ భాషా శిక్షణ శాస్త్ర అంటారు. హిందీ భాషా శిక్షణ శాస్త్ర అంటారు. దీన్ని 6 యూనిట్లుగా వర్గీకరించి మనకు బిట్లు ఇస్తారండి. 6 యూనిట్లుగా. చూడండి, 6 యూనిట్లుగా ఇక్కడ వర్గీకరించి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ 6 యూనిట్లలో మొదటి యూనిట్ భాష లాంగ్వేజ్. మరి ఈ యూనిట్ కింద మనం ఏమేమి నేర్చుకుంటారంటే, భాష అంటే ఏమిటి, భాష యొక్క ప్రయోగాలు, భాష యొక్క పరిభాషలు, మరి ఆ భాషలో ఉన్నటువంటి అక్షరాలు, పదాలు, వాక్యాలు అనగా వర్ణమాల, శబ్దావళి, వాక్యరచన, ఈ 3 గురించి. తర్వాత శైక్షిక ఉద్దేశంక వర్గీకరణ, భాషా శిక్షణ యొక్క లక్ష్యాలు, ఏ తరగతి పిల్లలకి ఎంతవరకు మనం చదువు చెప్పాలి, ఎంతవరకు లాంగ్వేజ్ని నేర్పించాలి. తర్వాత ఇంకా కూడా ఓకే, ప్రథమ భాషా కే రూప్ మే హిందీ, ద్వితీయ భాషా కే రూప్ మే హిందీ, సంవిధానికీ భాషా కే రూప్ మే హిందీ, ఈ 3 విషయాలను కూడా నేర్చుకుంటారు. దీంతో పాటు త్రిభాషా సూత్రాన్ని కూడా మీరు భాష అనేటటువంటి యూనిట్లోనే నేర్చుకుంటారు. ఇంకా ప్రాథమిక స్థర్ పర్ హిందీ శిక్షణ, మాధ్యమిక స్థర్ పర్ హిందీ శిక్షణ, మరియు ఉచ్చ మాధ్యమిక స్థర్ పర్ హిందీ శిక్షణ అనేటటువంటివి కూడా ఇక్కడనే నేర్చుకుంటారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మే హిందీ అనేటటువంటి టాపిక్ని కూడా మీరు ఇక్కడనే నేర్చుకుంటారండి. ఓకేనా. ఇంకా చివరిగా బ్లూమ్స్ టాక్సానమీ, శైక్షిక ఉద్దేశంక వర్గీకరణ కూడా ఇక్కడ భాష అనేటటువంటి యూనిట్లోనే మీరు నేర్చుకుంటారు. అతి పెద్ద యూనిట్ అండి. కరెక్ట్గా చెబితే 1 నెల పాటు పడుతుంది అనమాట ఈ యొక్క యూనిట్ని లైన్ టు లైన్ చెబితే. ఓకేనా. మనం ఖచ్చితంగా లైన్ టు లైన్ చెప్పుకుందాం. మీరు నేర్చుకోవాలి, నేను చెప్పాలి. ఓకే. ఇప్పుడు భాష అనేటటువంటి యూనిట్ నుండి టెట్లో అయితే జాగ్రత్తగా చూడండి, టెట్లో అయితే మెథడాలజీకి 12 మార్కులు కేటాయించబడ్డాయి. జాగ్రత్తగా చూడండి, 12 మార్కులు టెట్లో. అదే డిఎస్సికి అయితే 20 మార్కులు కేటాయించబడ్డాయి, అనగా 40 బిట్లు వస్తాయండి. కానీ టెట్లో మాత్రం 12 మార్కులు 12 బిట్లే వస్తాయి. 12 మార్కులు 12 బిట్లే వస్తాయి. డిఎస్సిలో అయితే 20 మార్కులు 40 బిట్లు వస్తాయి. మరి దీన్ని ఏ విధంగా వర్గీకరిస్తారు?
భాష అనేటటువంటి యూనిట్కి టెట్లో 3 మార్కులు వస్తాయండి. 3 మార్కులు 3 బిట్లు. అదే డిఎస్సిలో అయితే 5 మార్కులు 10 బిట్లు వస్తాయి. 5 మార్కులు 10 బిట్లు. అత్యధిక బిట్లు వచ్చేటటువంటి యూనిట్ ఫస్ట్ యూనిట్ భాష అనేటటువంటి యూనిట్. అందులో లెసన్లు కూడా చాలా ఉన్నాయండి, అందుకే ఎక్కువ మార్కులు రావడం జరుగుతుంది. రెండవ యూనిట్ కౌశల్ అనేటటువంటి యూనిట్. మరి ఈ యూనిట్ నుండి టెట్లో అయితే 3 మార్కులు వస్తాయి, డిఎస్సిలో అయితే 2 మార్కులు వచ్చాయండి. సో గత డిఎస్సి తీసుకున్నట్లయితే 2 లేదా 3 మార్కులు అటు ఇటుగా అవుతూ ఉంటాయి. ఓకేనా? సో మరి ఎందుకో కానీ గత 2 డిఎస్సీల నుండి ఈ యూనిట్కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఓకే, సో అయినా కూడా మనం నిర్లక్ష్యం చేయకోకుండా ఈ యూనిట్లో 4 లెసన్లు ఉన్నాయి కాబట్టి 4 నేర్చుకుంటే కంప్లీట్ అయిపోతుంది. కౌశల్ అంటే ఏం లేదండి, సున్నా, బోల్నా, పడనా, లిఖనా ఈ 4 గురించి నేర్చుకొని ఈ 4 ప్రక్రియలను విద్యార్థులకు ఏ విధంగా నేర్పించాలి అనేటటువంటిది తెలియజేసే యూనిట్ కౌశల్, స్కిల్స్. భాషా కౌశలం కా వికాస్ అనేటటువంటి పేరుతో మనకి ఇస్తారండి. ఓకే, డిఎస్సిలో 2 మార్కులు 4 బిట్లు, టెట్లో 3 మార్కులు 3 బిట్లు, ఎందుకంటే టెట్లో 1 బిట్కి 1 మార్కే కాబట్టి. నెక్స్ట్ చూడండి, సో 3వ యూనిట్ శిక్షణ అనేటటువంటి యూనిట్. సో ఇది కూడా అప్రాధాన్యత. ఓకే, సో ఇది కూడా ఒక రకంగా టెట్లో అయితే ప్రాధాన్యత ఇవ్వడం లేదండి, డిఎస్సిలో అయితే ఖచ్చితంగా ప్రాధాన్యతనిస్తున్నారు. 5 మార్కులు అనగా 10 బిట్లు వస్తున్నాయండి. ఓకే, టెట్లో అయితే 2 మార్కులు వచ్చాయి, సో డిఎస్సిలో అయితే 5 మార్కులు వరకు ఇస్తున్నారండి. ఓకే, అంటే 10 బిట్లు. సో ఇంకా మీరు జాగ్రత్తగా చూస్తే ఈ శిక్షణ అనేటటువంటి యూనిట్ కిందకి ఏమేమి వస్తాయంటే కనుక శిక్షణ సూత్ర, శిక్షణ సిద్ధాంత్, శిక్షణ విధియ, శిక్షణ ప్రణాళియ, శిక్షణికే నియం, అచ్చే శిక్షణికి విశేషతాయే. సో ఈ రకమైనటువంటివి అచ్చే శిక్షకే గుణ్. మొత్తం ఈ యూనిట్ అంతా కూడా సఫల శిక్షణ కళ అనే పుస్తకం నుండి ఇస్తారండి. ఓకే, సఫల శిక్షణ కళ అనే పుస్తకం నుండి ఇస్తారు. సో నేను ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని నేను మొదటగా స్టార్ట్ చేశానండి మీకు. ఓకే, ఖచ్చితంగా తెలియజేస్తాను. సఫల శిక్షణ కళ చెప్పడం నాకు కొట్టిన పిండి. 1 బిట్ అంటే 1 బిట్ మిస్ అవ్వనివ్వకుండా మీకు గుర్తించేటట్లుగా చేస్తానండి, అందులో ఉన్నటువంటి పరిభాషలతో సహా. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత యోజన అనేటటువంటి యూనిట్ అండి. ఈ యోజన అనేటటువంటి యూనిట్ అంటే లెసన్ ప్లాన్, దైనిక యోజన, అదేవిధంగా మరి దైనిక యోజన, ఇకాయి యోజన, మరి గద్య శిక్షణ్, అందులో కూడా గహన్ అధ్యయన్, వ్యాపక అధ్యయన్, తర్వాత కవితా అధ్యయన్, తర్వాత పాఠ్యపుస్తక అధ్యయన్, ఇంకా కూడా మనం దీంట్లో చూసుకున్నట్లయితే రచనా శిక్షణ్, కవితా అధ్యయన్, ఇంకా కూడా సో ఇలాంటివన్నీ మనం నాటక శిక్ష, కహానీ శిక్షణ్ ఇలాంటివన్నీ అనగా మన పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి లెసన్లకు ప్లానింగ్ ఎలాగ తయారు చేయాలి, తయారు చేసిన తర్వాత వాటిని ఏ విధంగా బోధించాలి అనేటటువంటిది తెలియజేసే యూనిటే యోజన అనేటటువంటి యూనిట్. యోజన అంటేనే ప్లాన్ అండి, లెసన్ ప్లాన్ తయారు చేయడం గురించి నేర్పిస్తుంది. ఓకే, టెట్లో అయితే 1 బిట్ మాత్రమే ఇవ్వడం జరిగిందండి. సో డిఎస్సిలో అయితే 5 మార్కులు 10 బిట్లు, 5 మార్కులు 10 బిట్లు. సో ఇవి ఖచ్చితంగా ఇంతే ఉంటాయి నెక్స్ట్ డిఎస్సికి అని చెప్పలేమండి. ఓకే, సో కొంచెం అటు ఇటుగా ఏది ఏమైనా ఇది ప్రాధాన్యత యూనిట్, ఈ శిక్షణ అనేటటువంటిది ప్రాధాన్యత కలిగినటువంటి యూనిట్, మరియు యోజన అనేటటువంటిది ప్రాధాన్యత కలిగినటువంటి యూనిట్. మరి వీటిపైన మనం బాగా నేర్చుకుంటే కానీ సో మనం చేయలేమండి. ఓకే, మిగతావన్నింటికి తక్కువ మార్కుల్ని కేటాయించి ఇస్తూ ఉన్నారు కాబట్టి సో మనం కూడా ఎంతవరకు చెప్పుకోవాలో అంతవరకే చెప్పుకుందాం, బిట్ మిస్ అవ్వకూడదు, అది మన టార్గెట్. నెక్స్ట్ సహగామి క్రియాయే. మరి ఈ యూనిట్ కిందకి ఏమేమి వస్తాయంటే జాగ్రత్తగా చూడండి. చదువు చెప్పడం, చదువు వినడం అనేటటువంటి ప్రక్రియ కాకుండా మిగతా పనికిమాలిన పనులన్నీ కూడా అంటే దృశ్య శ్రవ్య ఉపకరణ్, సహగామి క్రియాయే, పుస్తకాలయ వాచనాలయ, భాషా ప్రయోగశాల, ఇంకా ఇలాంటివన్నీ కూడా ఈ యూనిట్లో మనం తెలుసుకోవడం జరుగుతుందండి. సో ఈ యూనిట్కి పెద్దగా ప్రాధాన్యతని ఇవ్వడం లేదు. సో మనకి టెట్లో 1 మార్కు, డిఎస్సిలో 1 మార్కు, 1 లేదా 2, 1 మార్క్ అంటే 2 బిట్లు ఇస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ మూల్యాంకన్ అనేటటువంటి యూనిట్ని తీసుకుంటే సో ఇది చాలా ఇంపార్టెంట్ యూనిట్. సో అయినా కూడా మనకి 1 రోజులో కంప్లీట్ అయిపోతుంది ఈ యూనిట్ కరెక్ట్గా చెప్పుకుంటే. సో 1 రోజులో కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ 4 బిట్లు వస్తాయి, ఇక్కడ 2 బిట్లు వస్తాయి, ఇక్కడ 2 మార్కులకే, ఇక్కడ 2 మార్కులకే అండి. సో ఈ రకంగా మనం ఈ మూల్యాంకాన్ని 1 రోజులో కంప్లీట్ చేసి 2 మార్కులని మన దగ్గర ఉంచుకుందాం. ఓకేనండి. సో ఈ రకంగా మనకి ఈ యొక్క మెథడాలజీ నుండి బిట్లు రావడం జరుగుతుంది. సో మరి వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేసే విధంగానే నేను చెప్పడం జరుగుతుంది. సో నేను ఈరోజు మొదటగా తీసుకుంటున్నటువంటి యూనిట్ హిందీ భాషా శిక్షణ శాస్త్రంలో మొదటి యూనిట్ అయినటువంటి భాష
అనే యూనిట్ని తీసుకుంటున్నానండి. ఓకే, మరి ఈ యూనిట్లో భాష అనేటటువంటి యూనిట్లో సో ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇన్ని లెసన్లు ఉన్నాయి. భాష అనేటటువంటి యూనిట్లో ఇన్ని లెసన్లు ఉన్నాయండి. ఓకే, సో అవి ఏవేవి? భాష ఆర్థవ స్వరూప్, అసలు లాంగ్వేజ్ అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి, దాని పరిభాషలు, ఎన్ని రకాలుగా భాష ఉపయోగపడుతుంది, ఓకే, భాష యొక్క ప్రయోగాలు ఏమిటి, భాష యొక్క స్వరూపాలు ఏమిటి, రూపాలు ఏమిటి. సో ఈ రకమైనటువంటివన్నీ కూడా మొదటి లెసన్లో మనం తెలుసుకుంటాం. ఇంకా రెండవది ధ్వని విజ్ఞాన్ అండి. ఓకే, ధ్వని విజ్ఞాన్, ధ్వని విజ్ఞాన్ అనేటటువంటి యూనిట్ ఇక్కడ చూడాలి, నా సైడ్ కాదు, ఇక్కడ చూడండి. దీనికి మరొక పేరు హిందీ వర్ణమాల. మరి ఇక్కడ ఏం నేర్చుకుంటారంటే హిందీ అక్షరాలు, వాటి ఉచ్చారణ, హిందీ అక్షరాలు, వాటి ఉచ్చారణ, దీనికి సంబంధించినటువంటి నియమాలు, బిట్లు, అంశాలు తెలుసుకుంటారు. ఇంకా రెండవది శబ్దావళి. సో ఇక్కడ హిందీ పదాల గురించి తెలుసుకుంటారండి. పదాలు, వాటి యొక్క రకాలు, శబ్ద భేద్ అంటే సంజ్ఞ దగ్గర నుండి విస్మయాది బోధక వరకు ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ కూడా ఇక్కడనే నేర్చుకుంటారు. ఇంకా సో తత్సం, తద్భవ్, దేశజ్, విదేశజ్ అనేటటువంటివి ఇక్కడనే నేర్చుకుంటారు. రూఢ్, యౌగిక్, యోగ రూఢ్ పదాల గురించి ఇక్కడే నేర్చుకుంటారు. సో ఇవన్నీ కూడా మనం గ్రామర్లో వచ్చేవన్నీ కూడా ఇక్కడనే నేర్చేసుకుంటారు మీరు. ఓకే, సో హిందీ వాక్య రచన, ఇంకా నాలుగవ యూనిట్ హిందీ వాక్య రచన. సో వాక్యాలు, సెంటెన్స్ ఫార్మేషన్ గురించి, సరళ సంయుక్త మిశ్రిత వాక్యాల గురించి, అదేవిధంగా వాక్య సంరచన గురించి, విరామ చిహ్నాల గురించి కూడా మీరు ఇక్కడనే నేర్చుకుంటారు. ఓకేనండి. సో నెక్స్ట్ మరి ఐదవది ప్రథమ భాష ఔర్ ద్వితీయ భాష అనే యూనిట్. అంటే ఫస్ట్ లాంగ్వేజ్గా హిందీ ఏ ఏ రాష్ట్రాల్లో ఉంది, సెకండ్ లాంగ్వేజ్గా హిందీ ఏ ఏ రాష్ట్రాల్లో ఉంది, మరి సెకండ్ లాంగ్వేజ్గా నేర్పించే ఆంధ్రప్రదేశ్లో హిందీని ఏ విధంగా బోధించాలి, బోధించేటప్పుడు ఉత్పన్నమయ్యే సమస్యలు ఏమిటి. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో నెక్స్ట్ తర్వాత ఇంకేంటంటే త్రిభాషా సూత్ర అండి. త్రిభాషా సూత్ర, 3 భాషల సూత్రం. ఓకే, మాతృభాష, హిందీ, ఇంగ్లీష్, ఇవి ఏ విధంగా ఏర్పడ్డాయి, ఎన్ని కమిటీల సూచనల మేరకు మార్పు ఈ యొక్క పరివర్తన జరుగుతూ వచ్చింది, వాటికి సంబంధించిన అంశాలు, ప్రస్తుతం వాడుతున్నటువంటి రాష్ట్రాలు, ఈ త్రిభాషా సూత్రకి సంబంధించిన చట్టాలు, సంవత్సరాలు, వివరాలు అన్నీ కూడా మీరు ఇక్కడ నేర్చుకుంటారు. నెక్స్ట్ తర్వాత భారతీయ సంవిధాన్ और సర్కారీ భాషా కే రూప్ మే హిందీ. రాజ్యాంగంలో హిందీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్, భాగాలు ఏమున్నాయి, ఏ విధంగా హిందీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, హిందీని డెవలప్ చేయడానికి ఏ ఏ సంస్థలు పనిచేస్తున్నాయి, ఎవరెవరు అభివృద్ధికి కృషి చేశారు, ఇవన్నీ కూడా మీరు 7వ లెసన్లో తెలుసుకుంటారు. నెక్స్ట్ 8వది ప్రాథమిక స్థర్ పర్ హిందీ శిక్షణ, అనగా 1 నుండి 5వ తరగతి వరకు హిందీని బోధించాలంటే ఏ పద్ధతుల ద్వారా బోధించాలి, ఏ నియమాలను ఫాలో అవ్వాలి, అది ప్రాథమిక స్థర్ పర్ హిందీ శిక్షణలో నేర్చుకుంటారు. నెక్స్ట్ మాధ్యమిక और ఉచ్చ మాధ్యమిక స్థర్ పర్ హిందీ. సో ఇక్కడ 6, 7 తరగతుల్లో మరియు 8, 9, 10 +1, +2లలో హిందీని బోధించేటప్పుడు ఏ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి, అందుకే మాధ్యమిక, ఉచ్చ మాధ్యమిక స్థర్ పర్ హిందీ శిక్షణ. సో ఇక్కడ నేర్చుకుంటారు. నెక్స్ట్ న్యూనతమ భాష అధిగమ్ అండి, మినిమం లెర్నింగ్ లెవెల్స్. ఓకే, ఒక భాషను నేర్చుకునేటప్పుడు మినిమం ఏ లెర్నింగ్లో మినిమం ఏ లెవెల్స్ని పాటించాలి, మినిమం ఏం నేర్చుకుంటే మనకు భాష వచ్చినట్లుగా పరిగణిస్తారు అనేటటువంటిది ఈ న్యూనతం భాష అధిగమ స్థాయిలో మనం నేర్చుకుంటాం. సో నెక్స్ట్ ఇంకా చివరిగా చాలా ఇంపార్టెంట్, గత 2-3 డిఎస్సీల నుండి రెగ్యులర్గా బిట్ మిస్ అవ్వకోకుండా వస్తున్నటువంటి టాపిక్ బ్లూమ్స్ టాక్సానమీ. దీన్నే శైక్షిక ఉద్దేశం కా వర్గీకరణ, విద్యా లక్ష్యాల వర్గీకరణ అని తెలుగులో అంటారు. విద్యా లక్ష్యాలు ఏమున్నాయి, జ్ఞానాత్మక, భావాత్మక, కౌశలాత్మక లక్ష్యాలు, వీటిని ఏ విధంగా వర్గీకరించారు, వీటికి సంబంధించిన కోడ్స్ ఏమున్నాయి, ఎలా గుర్తుంచుకోవాలి అనేటటువంటి అన్ని చాలా సింపుల్గా మీకు అన్నీ గుర్తుంచుకునేటట్లుగా, చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా నేను నేర్పిస్తానండి. సో ఇవి ఉన్నటువంటి మొత్తం 11 లెసన్లు ఇందులో ఇవ్వడం జరిగింది. అందుకే మనకి దగ్గరగా 5 మార్కులు 10 బిట్లు, ఒక్క దాన్ని కూడా మిస్ చేయకోకుండా లాస్ట్ టైం గత డిఎస్సిలో ఇవ్వడం జరిగిందండి. సో మనం కూడా ఇప్పుడు ఏ ఒక్కటి మిస్ అవ్వకోకుండా ఈ లెసన్లు అన్నీ కూడా మనం త్వరగా చూసేద్దామా? వెరీ గుడ్. సో మీరు రెడీగా ఉన్నట్లయితే 60,000 రూపాయల ఖరీదు చేసి, అంటే నెల అండి, ఒకసారి కూడా కాదు, సో నెల 60,000 రూపాయల జాబ్ మీ దగ్గర ఉన్నట్టే. మీకు లెక్కించుకోవడానికి కూడా 3 రోజులు పడుతుందండి. ఓకే, వచ్చినటువంటిది. సో లెక్కించుకోవడానికి కూడా మీకు 3 రోజులు కాదు, 3 గంటల సమయం పడుతుంది. ఓకే, సో ఎందుకన్నానంటే ఆ రకంగా ఏటీఎం నుండి రావడానికి కూడా 3 రోజులు పడుతుంది. ఓకే, రోజుకి 20,000 కదండి. సో ఆ లెక్కన 3 రోజుల్లో రావాలి.
మీరు సంపాదించింది కూడా మీరు తీసుకోవడానికి 3 రోజులు పడుతుంది. సో అంత డబ్బును మీరు సంపాదించగలుగుతారు. సో చాలా గౌరవ మర్యాదలు, చాలా ఫెసిలిటీస్, సౌకర్యాలు, చాలా సువిధాకరమైనటువంటి ఉద్యోగం హిందీ పండిట్ ఉద్యోగం అండి. హిందీ స్కూల్ అసిస్టెంట్, ఇప్పుడు ఉన్నవన్నీ స్కూల్ అసిస్టెంటేనండి. పండిట్స్ ఏమీ ఉండవు. పండిత్ వ్యవస్థ పూర్తిగా రద్దు చేయబడుతోంది. సో కాబట్టి మొత్తం అన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్లే ఉంటాయి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఓకే ప్రిపరేషన్ ఇచ్చేద్దాం. నేను ఎంత ఎనర్జెటిక్గా చెబుతున్నానో మీరు అంతే ఎనర్జెటిక్గా ప్రిపేర్ అవ్వాలి. సో మనం లెసన్లోకి ఎంటర్ అవుదామా? ఓకే. సో ఇవి వచ్చేటటువంటి టెట్కి వచ్చే మార్కులు, సో ఇవి డిఎస్సికి వచ్చేటటువంటి మార్కులు. ఇదే విధంగా నేను ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే సైకాలజీకి కూడా ఏ టాపిక్ నుండి ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ రకంగా చదవాలి అనేటటువంటిది చెబుతాను. సో అందులో ఉన్న పెడగాగికి ఏ టాపిక్ నుండి ఎన్ని వచ్చాయి అనేటటువంటిది చెబుతాను. సో నెక్స్ట్ అదేవిధంగా గ్రామర్ నుండి, సో అదేవిధంగా నెక్స్ట్ ఇంగ్లీష్ నుండి, సో తర్వాత అదేవిధంగా కంటెంట్, ఇంకా మనం చూసుకున్నట్లయితే కావ్యశాస్త్ర, బోలియా, లిటరేచర్ అన్నింటి నుండి ఏ పాయింట్ నుండి ఎన్ని మార్కులు వచ్చాయనేటటువంటి పూర్తి విశ్లేషణాత్మకంగా నేను అందజేస్తాను. సో మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, మా యాప్ని కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు పర్చేస్ చేయండి. ఇప్పటికే పర్చేస్ చేసిన వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో దాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? సో చక్కగా మీరు మా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుండి. సో తప్పకుండా మీకు మా మెటీరియల్ కూడా అందజేయబడుతుంది. ఓకే. సో తప్పనిసరిగా మాకు కాల్ చేయండి. ఆ వివరాలన్నీ కూడా మీకు మేము తెలియజేస్తాం. ఓకే. మనం ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. ఓకే. హిందీ భాషా శిక్షణలో ఉన్నటువంటి మొత్తం లెసన్ల నుండి నేను మొదటి లెసన్ని తీసుకుంటున్నానండి. మొదటి లెసన్, సో దాని పేరు భాషా కా అర్థ వ స్వరూప్. భాషా కా అర్థ వ స్వరూప్, లాంగ్వేజ్ యొక్క మీనింగ్ మరియు దాని యొక్క స్వరూపం, నేచర్, ఓకే, స్వభావం, దాని యొక్క విన్యాసాలు. అసలు లాంగ్వేజ్ అంటే ఏమిటి అనేటటువంటిది చూద్దాం. చూస్తూనే ఉండండి. ఓకేనా? ఓకేనండి. సో ఇప్పుడు ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేయబోతున్నాను. జాగ్రత్తగా వినండి, ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకూడదు. సో జాగ్రత్తగా చూద్దాం ఒక్కొక్కటి. సో భాషా కా అర్థ వ స్వరూప్, భాష యొక్క అర్థము, స్వరూపము. సో ఇది కనిపించకపోతే నేను చెబుతున్నాను, రాసుకోండి. ఓన్లీ హెడ్డింగ్ వరకు రాశాను, గ్రీనింగ్ సరిగ్గా కనిపించదని ఇంకా పక్కన పడేశాను. ఓకేనా? సో ప్రాబ్లం ఏమవ్వదు. భాషా కా అర్థ వ స్వరూప్, భాష యొక్క అర్థము, స్వరూపము. చూద్దాం. అసలు భాష అనేటటువంటి పదం జాగ్రత్తగా చూడండి. భాష అనే పదము ఎక్కడి నుండి ఉత్పత్తి చెందిందంటే భాష్ అనే ధాతువు నుండి ఏర్పడిందండి. భాష్ అనే సంస్కృత ధాతువు నుండి భాషాకి ఉత్పత్తి हुई. సో భాష का अर्थ होता है बोलना, भाष का अर्थ है बोलना, మాట్లాడడం. సో संस्कृत में भाष धातु का अर्थ क्या होता है? बोलना. సో భాషा शब्द की उत्पत्ति భాష धातु से, जिसका अर्थ होता है बोलना. ఇంకా సాధారణంగా భాష అంటే ఏంటి అని మనం అనుకున్నట్లయితే జాగ్రత్తగా చూడండి. భావోं के विनिमय का साधन, భావోं के विनिमय का साधन అనగా ఒక మనిషిలో ఉన్నటువంటి ఫీలింగ్స్ని ఇతర మనిషి వరకు చేర్చి, ఆ మనిషిలో ఉన్నటువంటి ఫీలింగ్స్ని మన వరకు చేర్చే మాధ్యమమే, ఈ మీడియేటరే భాష. ఒక మనిషి మనసులో ఉన్న ఫీలింగ్స్ని మరొక మనిషి మనసు వరకు చేర్చేటటువంటి మాధ్యమమే భాష. భావాలను ఇచ్చి పుచ్చుకునేటటువంటి సాధనము. సో ఏ సాధనం ద్వారా మన ఫీలింగ్స్ని అవతల వ్యక్తి వరకు, అవతల వ్యక్తి ఫీలింగ్స్ని మన వరకు తీసుకోవడం జరుగుతుందంటే భాష ద్వారా అండి. అందుకే అంటున్నాను భావోంకే వినిమయక సాధన్. ఎవడైనా సరే మీరు టీచర్లు అయిన తర్వాత చిట్ట చివరి వరకు భాష అంటే ఏంటండి అని అడిగారనుకోండి, సింపుల్గా చెప్పండి భావోంకే వినిమయక సాధన్, భావాలను ఇచ్చి పుచ్చుకునే సాధనం అని చెప్పేసేయండి. సో వినిమయక సాధన్, కిస్కా సాధన్? వినిమయక సాధన్. మరి వినిమయ్ అంటే అర్థం ఏంటండి? ఎస్, వినిమయ్ అంటే కనుక ఇచ్చి పుచ్చుకోవడం, లేనా దేనా, ఇచ్చి పుచ్చుకోవడం. మరి వేటిని ఇస్తామో వేటిని తీసుకుంటాము, వేటిని ఇస్తామో వేటిని తీసుకుంటాం. किनको लेते हैं और किनको देते हैं? भावों को देते हैं और भावों को लेते हैं. సో కాబట్టి మరి జాగ్రత్తగా చూడండి. సో వినిమయకే అంతర్గత్, మరి వినిమయకే అంతర్గత్, వినిమయ అనగా ఇచ్చి పుచ్చుకోవడం. సో వినిమయకే అంతర్గత్ దో ప్రక్రియయే ఆతీ హై. నెంబర్ 1 భావోं को लेना, తీసుకోవడం. ఇది మొదటి ప్రక్రియ అండి. వినిమయ మే ప్రథమ ప్రక్రియ భావోं को लेना. ఫస్ట్ ఏదైనా తీసుకుంటేనే మళ్ళీ మనం ఇస్తామన్నమాట. ఏమి తీసుకోకుండా ఏమి ఇస్తామండి? ఏదైనా అన్నం తింటేనే మనం పని చేయగలుగుతాం. ఓకేనా? సో ప్రథమ ప్రక్రియ భావోं को लेना.
సో అవతలి వ్యక్తి భావాలను మనం తీసుకోవడాన్ని, గ్రహించడాన్ని, తెలుసుకోవడాన్ని ఏమంటామంటే అర్థగ్రాహ్యత అంటారు. అర్థగ్రాహ్యత అంటారు. ఓకేనండి. సో భావం కో లేనా క్యా కహలాతా హై, అర్థగ్రాహ్యత కహలాతీ హై. సో రెండవ ప్రక్రియ ఏంటంటే భావం కో దేనా, భావాలను మనం ఇవ్వడం. ఇందాక తీసుకున్నాం, ఇప్పుడు ఇచ్చేసేయాలి, లేదంటే లావైపోతాం. సో భావం కో దేనా క్యా కహలాతా హై, అభివ్యక్తి కహలాతీ హై. అభివ్యక్తి. ఓకేనండి. సో అభివ్యక్తి కహలాతీ హై. సో భావం కో లేనా అర్థగ్రాహ్యత, భావం కో దేనా అభివ్యక్తి కహలాతీ హై. అభివ్యక్తం చేయడం. సో మరి ఇక్కడ చూద్దాం, మరి भावों को लेना भी दो रूपों में होता है. भावों को लेना भी कितने रूपों में होता है? दो रूपों में. नंबर 1 सुनकर अर्थ ग्रहण करना. సో నెంబర్ 1, సో జాగ్రత్తగా చూడండి. నెంబర్ 1 सुनकर अर्थ ग्रहण करना. सुनकर अर्थ ग्रहण कर लेते हैं. नंबर 2 पढ़कर अर्थ ग्रहण करते हैं. सो सुनकर, पढ़कर. सो सुनकर अर्थ ग्रहण करना क्या कहलाता है? श्रवण कहलाता है. श्रवण అంటే వినడం అండి. పढ़कर अर्थ ग्रहण करना क्या कहलाता है? वाचन లేదా పఠన్ అండి. वाचन లేదా पठन कहलाता है. ओके. सुनकर अर्थ ग्रहण करना श्रवण, पढ़कर अर्थ ग्रहण करना वाचन या पठन कहलाता है. सर उसी प्रकार भावों को देना, देखिए भावों को देने का, भावों को देना भी दो रूपों में होता है. सो बोलकर, बोलकर अभिव्यक्ति करना और लिखकर अभिव्यक्ति करना. రాసి కొన్ని ఫీలింగ్స్ని మనం తెలియజేస్తాం, చెప్పి మాట్లాడి కొన్ని ఫీలింగ్స్ని తెలియజేస్తాం. ఇక్కడ విని కొన్ని ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటాం, లేదా పుస్తకాల్లో ఉన్నటువంటివి చదివి కొన్ని ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటాం. ఓకే. సో ఈ రకంగా మరి బోల్కర్ అభివ్యక్తీకరణ అనేటటువంటి దాన్ని ఏమంటామంటే భాషన్ అంటారండి. భాషన్. మరి లిఖకర్ అభివ్యక్తీకరణ అనేటటువంటి దాన్ని లేఖన్ అంటారండి. లేఖన్. సో ఈ రకంగా మనం చేసేటటువంటి 4 ప్రక్రియల ఆధారంగానే 4 స్కిల్స్ని, 4 కౌశలాలని ఏర్పాటు చేశారు. అవి ఏంటంటే శ్రవణ్, భాషణ్, వాచన్, లేఖన్. ఓకే. సుననా, బోల్నా, పढ़ना, लिखना. LSRW సు, బో, ప, లి. LSRWలు. సో ఈ రకంగా భాషలో దాగి ఉన్నటువంటి ఈ ప్రక్రియలను ఆధారంగా చేసుకొని 4 కౌశలాలను ఏర్పాటు చేశారు. సో అవేవేవంటే కనుక సునకర్ అర్థగ్రహణ కరణ, పढ़कर అర్థగ్రహణ కరణ, బోల్కర్ అర్థ అభివ్యక్తీకరణ, లిఖకర్ అభివ్యక్తీకరణ. ఓకేనండి. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి జస్ట్ ఇంట్రడక్షన్. సో మళ్ళీ ఒకసారి చూడండి. భాషా శబ్द की उत्पत्ति भाष धातु से हुई जिसका अर्थ है बोलना. भावों के विनिमय का साधन भाषा है. विनिमय के अंतर्गत कितनी प्रक्रियाएं? 2. भावों को लेना, भावों को देना. लेना अर्थग्राह्यता कहलाती है, देना अभिव्यक्ति कहलाती है. भावों को लेना 2 रूपों में या अर्थग्राह्यता 2 रूपों में होती है. सुनकर अर्थग्राह्यता, पढ़कर अर्थग्राह्यता. सो अभिव्यक्ति भी 2 रूपों में, बोलकर अभिव्यक्ति, लिखकर अभिव्यक्ति. ఓకేనండి. సో ఇప్పటి వరకు క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి, భాషాకే రూప్, భాష యొక్క రూపాలు, భాష యొక్క వాడుక రూపాలు. ఓకేనా. సో భాషాకే రూప్ 2 హై. ఎవడు అడిగినా చెప్పండి భాష యొక్క రూపాలు ఎన్ని? 2. ఓకేనా. సో నెంబర్ 1 ఉచ్చరిత భాష. ఓకే. ఉచ్చరిత భాష లేదా ఉచ్చరిత రూప్, నోటి ద్వారా మాట్లాడే రూపము. రెండోది లిఖిత రూప్. ఉచ్చరిత రూప్, లిఖిత రూప్. ఓకేనండి. సో ఉచ్చరిత రూప్, లిఖిత రూప్. సో ఈ రెండింటికి మధ్య గల తేడాలను చూద్దాం. ఉచ్చరిత రూప్ సో మరియు లిఖిత రూప్. ఉచ్చరిత రూప్, లిఖిత రూప్. ఈ రెండింటికి మధ్య గల తేడాలను చూద్దాం. ఓకేనా. సో జస్ట్ చూడండి, నోటి మాటల ద్వారా, నోటి చప్పుళ్ళ ద్వారా, నోటి శబ్దాల ద్వారా మన ఫీలింగ్స్ని ఇతర వ్యక్తి వరకు చేర్చినట్లయితే దాన్నే ఉచ్చరిత రూపము అంటారు. భాష యొక్క ఉచ్చరిత రూపము. సో ఇప్పుడు నేను ఇదంతా చెబుతున్నాను కదండి, ఇది ఉచ్చరిత రూపం. ఇక్కడైనా ఏదైనా రాస్తే లిఖిత రూపం. ఓకేనా. సో నోటి చప్పుళ్ళ ద్వారా మౌఖిక ధ్వనిयों के रूप में, मुख की ध्वनियों के रूप में, मुख की ध्वनियों के रूप में अभिव्यक्ति करना उच्चरित रूप कहलाता है. ओकेना अंडी. मुख की ध्वनियों के रूप में, मुख की ध्वनियों से अभिव्यक्ति करना उच्चरित रूप कहलाता है. लिखित चिन्हों के द्वारा,
ఇవన్నీ లిఖిత చిహ్నాలే అండి. ఇదొక చిహ్నం, ఇదొక చిహ్నం, ఇదొక చిహ్నం, ఇదొక చిహ్నం. సో లిఖిత చిహ్నం కే ద్వారా అభివ్యక్తీకరణ లిఖిత రూప్ కహలాతా హై. ఓకే, నెక్స్ట్ ఇంకా కూడా చూడండి. మరి ఉచ్చరిత రూపాన్ని ఎప్పుడు వాడతామంటే మనిషి దగ్గరగా ఉన్నప్పుడు, ఎందుకంటే మాట్లాడి చెబుతాం. మనిషి ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు రాసి పంపిస్తాం. ఓకేనండి. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్, వ్యక్తి పాస్ రహే, పాస్ అంటే దగ్గరగా ఉన్నప్పుడు, వ్యక్తి పాస్ రహే సో तब उच्चरित रूप का प्रयोग करते हैं, व्यक्ति दूर रहे तब लिखित रूप का प्रयोग करते हैं. ఓకేనండి, ఠీక్ హే. ఇంకొకటి, రోజువారీ జీవితంలో ఎక్కువగా దేన్ని వాడతామండి మనం? రాస్తామా మాట్లాడతామా? చెప్పండి. ఎక్కువ మాట్లాడతాం, రేర్గా రాస్తాం. కాబట్టి బోల్ చాల్ మే అంటే రోజువారీ జీవితంలో వాడుకలో ఏది వాడతామంటే ఉచ్చరిత రూప్. కేవలం కార్యాలయాల్లో మాత్రమే, ఆఫీసులలో మాత్రమే లిఖిత రూపాన్ని వాడతాం. ఎందుకంటే ఒక చిన్న లీవ్ పర్మిషన్ అడగాలన్నా సరే పర్మిషన్ లెటర్ రాయాలి. ఓరల్గా అడిగితే కనుక ఎవరు వినుకోరు. ఓకే, పర్మిషన్ లెటర్ పెట్టే పోవాలి. లెటర్ రాయడం అంటేనే లిఖిత రూప్. ఓకే, కార్యాలయం మే లిఖిత రూప్ కా ప్రయోగ్ కర్తే హై, బోల్ చాల్ మే ఉచ్చరిత రూప్ కా ప్రయోగ్ కర్తే హై. సో మరి ఈ రెండింటిలో మాట్లాడుతూనే గాలిలో కలిసిపోయేటటువంటి రూపం ఏంటండి? మాట్లాడుతూనే గాలిలో కలిసిపోయేటటువంటి రూపం ఏంటండి? ఎస్, ఉచ్చరిత రూపం అండి. మాట్లాడుతూనే గాలిలో కలిసిపోతుంది. తత్కాల్ హవామే ఉడ్ జాతా హై సో ఉచ్చరిత రూప్. మరి సో విచారంకో సురక్షిత్, ఎల్ల కాలము ఆ పేపర్ బతికున్నంత కాలం, ఆ పేపర్ చిరిగిపోనంత కాలము అలాగే ఉండేటటువంటి రూపము సో లిఖిత రూప్. ఓకేనండి. సో विचारों को सुरक्षित रख सकते हैं, आने वाली पीढ़ी तक पहुंच सकते हैं. सो किस रूप को? लिखित रूप को सुरक्षित रख सकते हैं और पीढ़ी तक पहुंचा सकते हैं. सुरक्षित कार्यालयों में లిఖిత చిహ్నం కే ద్వారా. సో నేను రౌండప్ చేసినటువంటివన్నీ క్లూ వర్డ్స్ అండి. సో వాటిని మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, మౌఖిక ధ్వనియోं के द्वारा व्यक्ति पास रहने पर बोलचाल में इसका प्रयोग करते हैं, व्यक्ति दूर रहने पर लिखित रूप का प्रयोग करते हैं. ఓకేనండి. సో అర్థమవుతుంది కదా. నేను కొద్దిగా కెమెరాని కిందికి దించుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. తత్కాల్ హవా మే ఉడ్ జాతా హై ఉచ్చరిత రూప్, విచారం కో సురక్షిత రఖ్ సక్తే హై లిఖిత రూప్. రాబోయే తరాలకు కూడా చేర్చవచ్చు ఏ రూపాన్ని అంటే లిఖిత రూపాన్ని. ఇంకా ఇప్పుడు చూద్దామండి. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి చేరేటప్పటికి మారిపోయే రూపం. సో ఏ రూపం అంటే ఉచ్చరిత రూపం అండి. చూద్దాం. సో మనం ఒక సినిమాని చూసి వచ్చామండి, వచ్చిన తర్వాత అది భలే ఉందిరా అని మన ఫ్రెండ్తో చెబుతాం. వాడు తన ఫ్రెండ్తో ఏం చెప్తాడంటే బాగుందంటారా? ఆ వ్యక్తి తన ఫ్రెండ్తో ఏం చెప్తాడంటే పర్లేదంటారా? ఆ వ్యక్తి ఇంకొక ఫ్రెండ్తో ఏం పెద్దగా లేదంటారా? ఆ వ్యక్తి తన ఫ్రెండ్తో ఫ్లాప్ అంటారా? అంటే చూడండి, భలే ఉందిరా అనేటటువంటి ఆ పదము వ్యక్తులు మారుకుంటూ పోయేటప్పటికి చిట్ట చివరికి సో ఫ్లాప్ అంటారా అనేది. ఓకే, ఒక హిట్ సినిమాను కూడా నోటి మాటల ద్వారా ఫ్లాప్ చేసేస్తారు. అందుకే మౌత్ టాక్కి అందరూ జనాలు అంత భయపడుతూ ఉంటారనమాట. మౌత్ టాక్ యొక్క వాల్యూ చాలా ఉంటుందండి. సో నోటి మాటలతో ఏది చెప్పినా సరే ఇమ్మీడియట్ ప్రభావం ఉంటుంది. ఓకేనా. సో అందుకే పరివర్తనశీల రూపాన్ని దేన్ని అంటారంటే ఉచ్చరిత రూపాన్ని. ఇదే లిఖిత రూపం. ఒక పేపర్లో రాసి సో ఈ సినిమా సూపర్గా ఉంది అని రాసేసి ఇచ్చాడనుకోండి, అది ఎంతమంది వ్యక్తులను మారుకుంటూ వెళ్ళినా ఆ పేపర్లో ఉన్నటువంటి సూపర్గా ఉంది అనేది మారదు. సో కాబట్టి చిట్ట చివరి వ్యక్తికి కూడా సూపర్గా ఉంది అనేటటువంటిదే తెలుస్తుంది అనమాట. సో కాబట్టి ఈ లిఖిత రూప్ అపరివర్తనశీల హై. సో జాగ్రత్తగా చూడండి, అపరివర్తనశీల హై. సో అదే ఉచ్చరిత రూప్ పరివర్తనశీల హై. సో ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, మీరే ఆన్సర్ చెప్పాలి. మరి కేవలం చదువు కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే వాడే రూపం ఏదండి? చదువుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే వాడేటటువంటి రూపం సో ఏదంటే లిఖిత రూపం. చదువు రాని వాళ్ళు ఉచ్చరిత రూపాన్ని మాత్రమే వాడతారు. కేవలం చదువుకున్న వాళ్ళు మాత్రమే ఈ లిఖిత రూపాన్ని వాడతారు. కేవల్ శిక్షిత లోగ్ హి केवल शिक्षित लोग ही लिखित रूप का प्रयोग करते हैं. అదే ఉచ్చరిత రూపాన్ని అయితే శిక్షిత్ అశిక్షిత్, చదువు వచ్చినవాడు చదువు రానివాడు ఇద్దరు కూడా ప్రయోగిస్తారండి. ఓకేనండి. సో అర్థమైంది కదా. సో మళ్ళీ నేను యథాస్థానానికి చేరుస్తున్నాను. ఓకే, జాగ్రత్తగా చూడండి. సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాలు. మీరు పాస్ నొక్కేసి ఇదంతా కూడా క్లియర్గా రాసుకొని ఉండాలి. సో మళ్ళీ ఒక్కసారి చూద్దాం.
उत्पत्ति भाष धातु से बोलना, వినిమయ కా సాధన్, వినిమయ అనగా ఇచ్చి పుచ్చుకోవడం. మొదటగా లేన, దీన్ని అర్థగ్రాహ్యత అంటారు. దేన, దీన్ని అభివ్యక్తి అంటారు. ఓకే, ఇది 2 రూపాలు. సునకర్ పడికర్, ఇది 2 రూపాలు. బోల్కర్ లిఖకర్. మరి భాష యొక్క రూపాలైతే 2, ఉచ్చరిత లిఖిత. ఇది నోటి ధ్వనుల ద్వారా, ఇది లిఖిత ప్రతీకల ద్వారా. ఇది దగ్గరగా ఉన్నప్పుడు, ఇది దూరంగా ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇది రోజువారీ జీవితంలో, ఇది కేవలం కార్యాలయాల్లో మాత్రమే. ఇది గాలిలో ఎగిరిపోతుంది, ఇది సురక్షితంగా ఉంటుంది. ఇది పరివర్తనశీల భాష ఉచ్చరిత, ఇది అపరివర్తనశీల భాష. ఇది శిక్షిత అశిక్షిత్ ఇద్దరు వాడతారు దీన్ని కేవలం శిక్షిత్ మాత్రమే వాడతారు. ఓకేనండి. సో ఇది భాషకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు పుస్తకంలో ఉన్నటువంటి మ్యాటర్ దగ్గరికి వద్దామండి. సో మరి దీని యొక్క పుట్టు పూర్వత్రాల దగ్గర నుండి తీసుకుందాం. భాష ఎక్కడి నుండి పుట్టింది సో అనే దాని దగ్గర నుండి తీసుకుందాం. ఓకేనా. సో ప్రాచీన గ్రంథం మే భాషా శబ్ద కా ప్రయోగ్. సో ప్రాచీన గ్రంథాల్లో భాష అనేటటువంటి పదం ఏ పుస్తకాల్లో ఏ పేర్లతో ప్రింట్ అయ్యి ఉండేది అనేది చూద్దామండి. ఓకేనా. ప్రాచీన గ్రంథం మే భాషా శబ్ద కా ప్రయోగ్. మొదటిగా మనకి ప్రాచీన గ్రంథాలు వేదాలండి. సో అక్కడి నుండి వద్దాం. సో మేరీ వేదों में भाषा शब्द के बदले 3 नाम प्रयुक्त होते थे. भाषा के स्थान पर 3 नामों का, 3 शब्दों का प्रयोग होता था. ओके. సో వేదం మే భాషాకే 3 నామ హై. అవి ఏవేవి అనేటటువంటిది ఒక్కసారి రాస్తున్నాను చూడండి. వాగ్ అన్నా కూడా భాషనే అండి. అందుకే వాగ్దేవి అంటాం కదా. వాగ్దేవి అంటే భాషలనిచ్చే దేవత. వాగ్దేవి. వాచ్ అన్నా కూడా సో మరి భాష అని అర్థం. నెక్స్ట్ గిర్ వాచ్ గిర్ అనే 3 పదాలు సో భాషాకే లియే ప్రయుక్త హోతే తే వేదం మే. సో మరి ఒక్కొక్కటి చూద్దామండి. ఏ రకంగా ఏ శ్లోకాల్లో ఉన్నాయి అనేటటువంటిది కూడా చూద్దాం. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి. కొటేషన్ని చెప్పినటువంటి వ్యక్తి ఏ రకంగా గుర్తించుకోవాలి అనేటటువంటిది కూడా నేను చెబుతాను. మొదటి కొటేషన్ లోక వ్యవహారే ప్రచలిత్. బాగా గుర్తించుకోవాలండి. ఓకే. లోక వ్యవహారే ప్రచలిత్. ఓకే. సో లోక వ్యవహారే ప్రచలిత్ వాగేవ భాష. సో ప్రజలందరికీ ఆ కాలంలో వేదాల కాలంలో ప్రజలందరిలో ప్రచారంలో ఉన్నటువంటి వాగేవ అనే పదమే భాష. వాగేవ అనేదే భాష అని ఏ పుస్తకాల్లో చెప్పడం జరిగిందంటే బ్రాహ్మణ గ్రంథం మే బతాయా గయా. ఓకేనా. సో ఏ రకంగా గుర్తుపెట్టుకుంటారంటే లోక వ్యవహారమే ప్రచలిత వాగేవ భాష అని చెప్పింది బ్రాహ్మణ గ్రంథాల్లో. లోక వ్యవహారం అంతా ప్రశాంతంగా ఉండాలంటే బ్రాహ్మణులు మంచి పూజ చేయాలండి. సో లోక వ్యవహారం అంతా ప్రశాంతంగా ఉండాలంటే బ్రాహ్మణులు బాగా ఉండాలి. వాళ్ళు బాగుంటే మన కోసం పూజలు పునస్కారాలు చేసి సో మనం లోక వ్యవహారం అంతా ప్రశాంతంగా ఉండేలాగా చేస్తారు. మరి ఈ లోక వ్యవహారమే ప్రచలిత ఏ శబ్దం అండి? వాగే వాళ్ళు బ్రాహ్మణులు. ఎందుకంటే మంత్రాలు ఎక్కువగా వాగుతూ ఉంటారు కదండి. వాగే వాళ్ళు బ్రాహ్మణులు. ఆ రకంగా అయినా గుర్తుపెట్టుకోండి. లోక వ్యవహారాన్ని సరిదిద్దేది బ్రాహ్మణులు. ఓకేనండి. సో లోక వ్యవహారే ప్రచలిత వాగేవ భాష ఏ పుస్తకాలండి? బ్రాహ్మణ గ్రంథాల్లో. రెండోది నిర్దోష్ వాగ్ సే వాగ్. ఓకేనండి. నిర్దోష్ వాగ్ సే కళ్యాణ్ హోగా. తప్పులు లేని మాటల వలన, అశ్లీలత లేని మాటల వలన, సో అశ్లీలత లేని భాష వలన, దోషరహితమైన భాష వలన కళ్యాణ్ హోగా. కళ్యాణ్ అంటే ఏంటండి? ఇక్కడ మ్యారేజ్ అని కాదండి. ఓకే. సో ప్రశాంతత. సో కళ్యాణ్ అంటే మంచి మేలు అని అర్థం అండి, మ్యారేజ్ కాదు. ఓకేనా. సో దోషాలు లేని మాటల వలన మ్యారేజెస్ జరుగుతాయంటే ప్రతి ఒక్కడు దోషాలు లేకుండా మాట్లాడుతూనే ఉంటాడు. ఓకేనండి. నిర్దోష్ వాగిసే కళ్యాణ్ హోగా. ఓకేనండి. సో ఇది చెప్పినటువంటి వ్యక్తి ఆంగీరస్. ఎవరంటే ఆంగీరస్ అండి. చెప్పినటువంటి వ్యక్తి ఆంగీరస్. ఓకే. మనకి ఆంగీరస శ్రీముఖ అని సంవత్సరాల్లో ఒక పేరు ఉందండి, ఆంగీరస ముని. ఆంగీరస్. ఓకే. దీన్ని ఏ రకంగా గుర్తుపెట్టుకుంటాడంటే ఆంగి అంటే అగ్ని అండి. ఆంగి అంటే కనుక అగ్ని. సో నిర్దోషిగా తేలాలంటే అగ్ని పరీక్ష నిర్వహించాలి. నిర్దోషి అగ్ని పరీక్ష.
నిర్దోషికి అగ్ని పరీక్ష నిర్వహిస్తారు. అంగీరస్ నిర్దోషవాగ్, అంగీరస్ నిర్దోషవాగ్, నిర్దోషి అగ్గిలో వేసినా సరే బయటికి వస్తాడు అంగీరస్. నెక్స్ట్ తర్వాత 4వది చూడండి, జాగ్రత్తగా చూడండి. వాచ్ సే, వాచ్ ఓకేనా, వాచ్ సే దివ్యత, దివ్యత సుమతి, సుమతి श्रेय की प्राप्ति होगी, సుమతి శ్రేయ की प्राप्ति होगी. వాచ్ అంటే ఏమనుకున్నాం, భాష. ఒక మంచి భాష వలన, ఒక వ్యక్తి వాడే మంచి భాష వలన దివ్యత అంటే దివ్యత్వము, దైవత్వము, గొప్పతనము, సుమతి మంచి తెలివితేటలు, శ్రేయ అంటే ఘనత, కీర్తి ప్రతిష్టలు, ఈ 3 లభిస్తాయి. ఒక వ్యక్తి భాష పక్కాగా ఉంటే, మంచి భాషను మాట్లాడితే, ఎవడైనా పరిపుష్టమైనటువంటి ప్రామాణికమైనటువంటి స్పష్టమైన భాష మాట్లాడితే ఆ వ్యక్తికి దివ్యత్వము, సుమతి మంచి తెలివితేటలు, శ్రేయ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అని చెప్పినటువంటి వాడు. వాచ్ సే దివ్యత సుమతి శ్రేయకి ప్రాప్తి హోగి అని చెప్పినటువంటి వాడు శశీకర్ణ కాన్వ్, శశీకర్ణ కాన్వ్ అండి, శశీకర్ణ కాన్వ్ ఓకేనండి, శశీకర్ణ కాన్వ్ ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. వాచ్, వాచ్ పోయింది శశీకర్ణకి, ఓకే, శశి అనే అమ్మాయికి వాచ్ పోయిందండి ఓకేనా. వాచ్, వాచ్ మిస్ అయిపోయింది ఎవరిదంటే కనుక శశీకర్ణ కాను. అప్పుడు ఆ శశి ఏం చేసిందంటే దివ్య, సుమతి, శ్రేయ అనేటటువంటి 3 ఫ్రెండ్స్తో కలిసి వెతికింది. శశి ఏం చేసిందంటే దివ్య, సుమతి, శ్రేయ అనే 3తో కలిసి వెతికింది ఆ వాచ్ని. సో అందుకే ఈ పదం కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. సో ఈసెసే దివ్యత సుమతి శ్రేయకి ప్రాప్తి హోగి అని అడుగుతాడు. అది వాగ్గా, వాచ, గిర్ర అనేది 3 ఆప్షన్స్గా ఉంటాయి. సో అప్పుడు మనకు కష్టమైపోతుంది. సో నిర్దోష్ డాష్ సే కళ్యాణ్ హోగా, వాగ్ సే కళ్యాణ్ హోగా, నిర్దోషి అగ్నిలో వేసినా బయటికి వస్తాడు. లోక వ్యవహారే ప్రచలిత వాగేవ శబ్ద భాషా హై, వాగేవ లోక వ్యవహారం చక్కదిద్దాలంటే వాగే వాళ్ళు ఉండాలి, వాగే వాళ్ళే బ్రాహ్మణులు, వాగే వాళ్ళే బ్రాహ్మణులు. నెక్స్ట్ తర్వాత చూడండి, భాషకి విభిన్న శైలియ, ఒక భాషలో ఉన్న రకరకాల స్టైల్స్. కొంతమంది దీర్ఘం తీసి మాట్లాడతారు, కొంతమంది షార్ట్కట్గా మాట్లాడతారు, కొంతమంది నొక్కి నొక్కి మాట్లాడతారు, కొంతమంది చాలా సింపుల్గా నీరసంగా చాలా తేలిగ్గా మాట్లాడేస్తూ ఉంటారు. సో ఈ రకంగా మనం భాషకి విభిన్న శైలియ బహువిధ అర్థకో ప్రకట్ కర్తే హై, బహువిధ అర్థకో. సో అంటే లాంగ్వేజ్ మాట్లాడడంలో ఉన్నటువంటి స్టైల్ వేరు వేరు అర్థాలను ప్రతిబింబిస్తుంది ఓకేనా. ఒక వ్యక్తి ఎగ్జామ్ బయటికి రాసి వచ్చాడండి, ఎలాగ రాసావురా అని అన్నాడు అని మనం అడిగాం. అప్పుడు బాగా రాశానురా అని అన్నాడు అనుకోండి, వాడు బాగా రాసినాడు. బాగా రాశానులే అని దీర్ఘిచ్చాడు అనుకోండి, సాగదీశాడు అనుకోండి, సరిగ్గా రాయినట్లు. చూడండి, భాషను వాడే తీరులోనే అది పని సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అనేటటువంటిది తెలిసిపోతుంది. సో అదే భాషకి విభిన్న శైలియ బహువిధ అర్థకో ప్రకట్ కర్తే హై. సో మనం వాడే స్టైల్లోనే అర్థాలు అనేటటువంటివి మారిపోతూ ఉంటాయి అని చెప్పింది వామదేవ్ గౌతమ్ అండి. ఎవరంటే వామదేవ్ గౌతమ్, వామదేవ్ గౌతమ్ ఓకేనండి, వామదేవ్ గౌతమ్ ఓకేనండి. సో గౌతమ బుద్ధుడు రకరకాల శైలుల్లో, సో గౌతమ బుద్ధుని విగ్రహాలు మనకు రకరకాల శైలీలలో కనిపిస్తూ ఉంటాయి. పడుకున్నటువంటి గౌతమ బుద్ధుడు, నించున్నటువంటిది గౌతమ బుద్ధుడు, ఇలాగ చెట్టు కింద ఉన్నటువంటిది, రకరకాల విభిన్న శైలీలలో ఉండే విగ్రహాలు ఎవరు అంటే గౌతమ బుద్ధుని యొక్క విగ్రహాలు. ఆ రకంగా గుర్తుంచుకోండి. సో భాషకి విభిన్న శైలిగా కనిపించేవి ఎవరు అంటే గౌతమ బుద్ధుని యొక్క విగ్రహాలు ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ తర్వాతది సర్వప్రథం మానవాయ స్తుత్యర్థం వాచం ఇంద్రం ప్రధానం, సర్వప్రథం మానవాయ స్తుత్యర్థం వాచం, వాచం ఇంద్రం, ఇంద్రం ప్రధానం, ఇంద్రం ప్రధానం, ప్రధానం ఓకే. సో దీని అర్థం చూద్దాం. మరి ఈ డైలాగ్ చెప్పింది ఋగ్వేదంలో అండి. మరి ఎలా గుర్తుంచుకుంటారు? వేదాలలో అన్నింటికంటే సర్వప్రథమ వేదం ఏదంటే ఋగ్వేదం ఓకే, ఋగ్వేదం. సో కాబట్టి మనం ఆ రకంగా గుర్తుంచుకోవాలి. సర్వప్రథం మానవాయ స్తుత్యర్థం వాచం ఇంద్రం ప్రధానం. సో ఏ వేదంలో అంటే ఋగ్వేదంలో చెప్పినటువంటి వ్యక్తి, ఋగ్వేదంలో కుత్స్ అనేటటువంటి ఋషి, కుత్స్, కుత్స్ అండి, కుత్స్ అనేటటువంటి ఋషి
ఓకేనా. సో నేను ఇక్కడ రాస్తున్నాను ఋగ్వేద్ మే కుత్స్ అనేటటువంటి ఋషి తెలియజేశాడు. సర్వప్రథమంగా మానవులకు దేవతలను స్తుతించడం కోసం మాత్రమే ఇంద్రుడు భాషను ఇచ్చాడు. ఓకే, మానవులకి భాషను ఎందుకు ఇచ్చినాడు అంటే మనం మాట్లాడుకోవడం కోసం కాదంటండి, వాళ్ళెవరినో పొగడ్డం కోసం అంట. అంటే వాళ్ళు లేకుంటే మనకు భాష లేదని. ఓకే, ఆ రకంగా చెప్పినటువంటి వాడు ఎవడంటే ఋగ్వేదిలో కూర్చండి. ఓకే, సో కాబట్టి ఇచ్చినటువంటి వాడు ఎవడంటే ఇంద్రుడంట. మమ్మల్ని పొగడండిరా, మాకు చాలా ఇదిగా ఉంది సో అని చెప్పేసి మనకు మాటలు ఇచ్చి అదే పనిగా పొగిడించుకున్నారంట. ఓకే, ఇది ఎక్కడ విచిత్రమో తెలియదు కానీ. నెక్స్ట్ తర్వాత ఓకే, దేవః పశు పక్షి వాచం దదు. ఓకే, సో ఇది అధర్వణ వేదంలో చెప్పడం జరిగిందండి. అధర్వణ వేదంలో కొంతవరకు మనకు బాగా కన్వీనియంట్గా ఉన్నటువంటిదే చెప్పాడనమాట. అధర్వణ వేదంలో చూడండి, దేవః పశు పక్షి వాచం దదు. సో దేవతలు పశువులు పక్షులకు వాచం మాటలను ఇచ్చారు, భాషను ఇచ్చారు. దేవః పశు పక్షి వాచం దదు అని ఏ వేదంలో చెప్పడం జరిగిందంటే అధర్వణ వేదంలో అండి. అధర్వణ వేదంలో దేవః పశు పక్షి. ఓకే, సో పశువులు పక్షులు అదిరిపోతూ ఉంటాయండి అధర్వణ వేదంలో. అధర్వణ పశు పక్షుల గురించి తెలియజేసినటువంటి వేదం అధర్వణ వేదం. అదిరిపోతూ ఉంటాయి, బెదిరిపోతూ ఉంటాయి పశువులు పక్షులు. అధర్వ బెదిరిపోయేవి పశువులు పక్షులు అనేవి గుర్తుంచుకోండి. ఓకే, అన్నింటికి నేను కోడ్ చెప్పేశాను కదండి, మరి ఒక్కసారి రివిజన్ చేస్తే మీకు అన్ని బాగా గుర్తుంటాయి. సో వేదం మే భాషా కే లియే 3 నామ ప్రచలిత థే, వాగ్ వాచ్ గిర్. లోక వ్యవహారే ప్రచలిత వాగేవాళ్ళు బ్రాహ్మణులు. సో మనకి ఇప్పటి వరకు ఏంటంటే మధ్యలో తీసి ఇవ్వలేదు, ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఇది ఎవరన్నారు అనేది మాత్రమే ఉంది. కాబట్టి ఏదో ఒక పదం ద్వారా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, వాగేవ బ్రాహ్మణులు, వాగేవాళ్ళు బ్రాహ్మణులు. నిర్దోష్ వాగిసే కళ్యాణ్ హోగా, నిర్దోషి అగ్గిలో వేసిన బయటికి వస్తాడు కాబట్టి అగ్గిరస్ అనేది గుర్తుపెట్టుకోండి. వాచసే దివ్యత సుమతి శ్రేయ, వాచిపోయినప్పుడు దివ్య సుమతి శ్రేయ కలిపి వెతికి ఆ వాచ్ని ఎవరికి ఇచ్చారంటే శశికి ఇచ్చారు. నెక్స్ట్ భాషకి విభిన్న శైలియాలో కనిపించే విగ్రహాలు ఎవరు అంటే గౌతమ్, వామదేమ గౌతమ్. నెక్స్ట్ సర్వప్రథం మానవాయ స్తుత్యర్థం వాచమింద్రం ప్రధానం. సో మరి కాబట్టి సర్వప్రథమ వేదం ఏదంటే ఋగ్వేదంలో ఎవరంటే కుత్స్. ఓకేనండి, కుత్స్. నెక్స్ట్ మరి తర్వాత తీసుకున్నట్లయితే దేవాహ పశు పక్షి వాచం దదు, పశువులు పక్షులు అదిరిపోతూ ఉంటాయి అధర్వణ వేదం. ఓకేనా, పశు పక్షి అదిరిపోతూ ఉంటాయి. సర్వప్రథమ వేదం ఋగ్వేదం, విభిన్న శైలిల గౌతమ బుద్ధుని విగ్రహాలు, వాచిపోయింది శశిది, నిర్దోషి అగ్గిలో వేసిన బయటికి వస్తాడు, వాగేవాళ్ళు బ్రాహ్మణులు. ఇంతకు మించి ఇంకేముందండి, కష్టమా ఇవన్నీ? ఓకే, సో నేను అడుగుతున్నాను చెప్పండి. సర్వప్రథం మానవాయ స్తుత్యర్థం వాచమింద్రం ప్రధానం ఎవడండి చెప్పింది? ఋగ్వేదంలో కుత్స్. ఓకేనా, భాషాకి భాషాకి విభిన్న శైలియ చెప్పండి ఎవరి విగ్రహాలు? గౌతముని యొక్క విగ్రహాలు. నెక్స్ట్ నిర్దోష్ వాగిసే కళ్యాణ్ హోగా, నిర్దోషి ఎందులో వేసిన బయటికి వచ్చేస్తాడు అగ్గి కాబట్టి ఆంగీరస్. ఓకేనండి, సో ఇదే అండి, చాలా సింపుల్గా మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని వివరాలతో మనం చూద్దాం. ఇప్పటికే 43 మినిట్స్ అయింది. సో ఏ టాపిక్నే కానీ మనం 30 మినిట్స్కి మించి ఎక్కువగా పెట్టదలుచుకోలేదు. కారణం ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ 30 మినిట్సే ఉంటుంది. తర్వాత ఒక 2-3 మినిట్స్ రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ వీడియో చూసుకోండి, చక్కగా మీకు గుర్తుంటాయి. మీకు కూడా ఏదంటే మెమరీకి కావాల్సింది రిలాక్సేషన్. సో ఎంత బాగా రిలాక్స్ అవుతూ మీరు చూసుకుంటూ ఉన్నట్లయితే అంత బాగా మీకు గుర్తుంటాయి. సో మరి ఇక్కడి వరకు రాసిందంతా నేను సైడ్కి వస్తాను, పాస్ నొక్కేసి మీరంతా నోట్స్ రాసుకోవాలి. ఓకే, సో చూడండి, పాస్ నొక్కేసి నోట్స్ రాసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి, తర్వాత బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఓకే, కంపల్సరీగా నా క్లాస్ చూసినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఉద్యోగాలు వదిలే మనసు కూడా సో ఆదిమూల సురేష్కి ఇవ్వాలి. ఓకే, అది కూడా కోరుకుంటున్నాను. ఓకే, సో మన ఎడ్యుకేషన్ మినిస్టర్కి. ఓకే, థ్యాంక్ యూ అండి.